ముచ్చడికి పోదాం రండి. ముదురుతున్న గో బ్యాక్ మార్వాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇష్యూ. 18న రంగారెడ్డి జిల్లా అమన్గల్లో వ్యాపారుల బంధు. ఇది కల్వకుర్తి నియోజకవర్గం వస్తుంది అమన్గల్. మార్వాడీలకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటున్న మరో వర్గం. మార్వాడీలు గో బ్యాక్ అంటూ రాష్ట్రంలో కొత్త నినాదం వినిపిస్తున్నది. మార్వాడీలు రాష్ట్రంలోని నలుమూలలో తమ వ్యాపారాలను విస్తరించి స్థానికుల వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు ఉపాధి పరంగా సైతం దెబ్బతీస్తున్నారని లోకల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు రంగారెడ్డి జిల్లా అమన్గల్ వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలోని పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మార్వాడీలపై స్పందించగా బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. మార్వాడీలు మనలో ఒకరు, వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదు అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాస్తవంగా మార్వాడీలు ఎవరికి వ్యతిరేకం కాదు అన్న కాన్సెప్ట్ పక్కన పెడితే ప్రతిదీ కాపీ పేస్ట్. నువ్వు ఒరిజినల్ బ్రాండ్ ఏదైనా ఉండని దానికి యాజ్ గా టాటా స్టీల్ కానుంచి మొదలు పెడితే చెప్పుల కానుంచి వాడు డూప్లికేట్ తయారు చేస్తారు. మీకు ఇక్కడ బాలానగర్ దగ్గర ఫతేనగర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సికింద్రాబాద్ లో రాణిగంజ్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. కోటిలో మొత్తం మార్వాడీలో విస్తరించిళ్ళు ప్రతి వ్యాపారంలో. కోటిలో ఇక్కడ సికింద్రాబాద్ రాణిగంజ్ లో ఈ మోటార్లకు సంబంధించిన మొత్తం వాళ్ళే విస్తరించిళ్ళు. కార్ల పరిశ్రమల కార్లకు సంబంధించిన విడి భాగాలకు సంబంధించింది వాళ్ళే విస్తరించిళ్ళు. అసలు దేంట్లో లేదు. ఇప్పుడు మీరు అగర్వాల్ స్టీల్ అని, రామ్కి స్టీల్ అని, మన్ను స్టీల్ అని, మశానం స్టీల్ అని వాళ్ళే విస్తరించిండ్రు. ఎక్కడ కూడా మొత్తం పెద్ద పెద్ద వ్యాపారాలు మొత్తం వాడి చేతుల్లో ఉన్నాయి. కిరాణా షాపుల కానుంచి ఊర్లకు కిరాణా షాపులు కూడా వాళ్ళే వచ్చేసి. మరి నిజంగా తెలంగాణోడి మొత్తం దోసేసుకున్నట్టే కదా దీనిపైన కంప్లీట్ గా. మన పైన దాడులు చేయడం ఏంది? వాడి కింద కుక్కలాగా బతకాలా తెలంగాణోడు? తెలంగాణోడికి పౌరుషం లేదా? తెలంగాణోడు నిజంగా చెప్తా ఉన్నాం, ఈ మందును పక్కన పెట్టండి, ఈ గంజాయిని పక్కన పెట్టండి, ఈ డ్రగ్స్ను పక్కన పెట్టండి, ఆ మూడింటికి మార్వాడోడు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వ్యాపారం 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 అనే కోణంలో వెళ్తా ఉన్నాడు. మనం సాయంత్రం అయిందంటే మామ రారా, ఆ చెట్టు కిందికి రా, ఈ చెట్టు కిందికి రా, లేదంటే తాళ్ళకు పోదాం, పొద్దున తాళ్ళకు పోదాం, సాయంత్రం తాళ్ళకు పోదాం, సాయంత్రం మందు తాగుదాం. మన 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 చర్చ, మన వ్యవస్థ ఇట్లా ఉంది. వాడేమో పకడ్బందీ ప్లాన్లు చేసుకొని వాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. వాస్తవంగా శ్రీ చైతన్య నారాయణోడు వచ్చిన తర్వాత చిన్న చిన్న స్కూళ్ళు ఎట్లా సర్వనాశనం అయిపోయినాయో, ఈ మార్వాడోడు వచ్చిన తర్వాత కంప్లీట్గా తెలంగాణలో ఉన్న ప్రతి వ్యవస్థను సర్వనాశనం పట్టించిండ్రు. కుల వృత్తులు ఏమైనాయి? మా కంచరోళ్ళు, కమ్మరోళ్ళు, హౌస్లోళ్ళ కుల వృత్తులు ఏమైనాయి? ఎవడు చేస్తుండే ఈరోజు? మా మంగళోళ్ళ కుల వృత్తి ఎవడు చేస్తుండే ఈరోజు? మా రజక సోదరుల కుల వృత్తి ధోబిఘాట్లు ఎవరు చేస్తున్నారు ఈరోజు? మొత్తం సర్వనాశం పట్టిస్తలేరా? మన దగ్గర పైసా లేదు, పైసకు తగ్గ ఒకవేళ పైసా ఉంటే కూడా మనోళ్ళకు రుబాబు ఎక్కువ. మేమెందుకు చేయాలవే వాడి కింద? వాడేమో వాడి కుల పనులు సహకారం అందిస్తూ ఉంటారు. మార్వాడ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది, రాజస్థాన్ వాళ్ళది. ఒకటి ఎదగలేదు అంటే 100 మంది కలిసి వాడికి డబ్బు పెట్టుబడి పెడతారు కులంలా. అది మనం తీసుకున్నోడు కట్టడే, 10 మందిని మనం నమ్మమే, మనం ఎప్పటికీ మనం మోసం చేసుకుంటేనే జాబడతామే. ఈ ఎదుగుమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ఏమైనప్పటికీ 100% తెలంగాణోడి ఆస్తి తెలంగాణలో ఉంటుంది. మొత్తం సర్వనాశనం పట్టిస్తూ ఉన్నారు. ఎవడు ఎక్కడైనా బ్రతకొచ్చు. మన బిడ్డలు కూడా భీమాండిలో ఉన్నారు, మన బిడ్డలు కూడా సూరత్లో ఉన్నారు, మన బిడ్డలు కూడా చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్లార్చా చంద్రపూర్ ప్రాంతంలో తెలంగాణ బిడ్డలు ఉన్నారు. అక్కడ మంచి పొజిషన్లోనే ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ. కానీ ఎవడిని వెళ్ళగొట్టాలనో, ఎవడిపైన అఘాయిత్యం చేయాలనో కాదు. తెలంగాణకు బతకడానికి వచ్చినోడు తెలంగాణని కొడతా ఉంటే తెలంగాణ బిడ్డల రక్తం ఉడుకుతా ఉంది. ఇది అసలు సమస్య. ఇప్పటికైనా మారండి. రోహింగ్యాలు పోవాలి. బీజేపీ చెప్పినట్టు గో బ్యాక్ రోహింగ్యాలు పోవాలి. మరి గో బ్యాక్ రోహింగ్యాలు పోవడానికి మీరేం చేస్తున్నారయ్యా? బాలానగర్ లో, హైదరాబాద్ బాలానగర్ మహేశ్వరం నియోజకవర్గం బాలానగర్ అనే ప్రాంతంలో బడా గణేష్ పెడతారు కదా బాలానగర్. ఆ ప్రాంతంలో 9,000 మంది రోహింగ్యాలు చెరువులను ఆక్రమించుకొని
మొత్తం గుడిసెలు వేసుకొని ఉంటా ఉంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గుడ్డి గుర్రాలకు పన్ను దొంగతుందా అని అడుగుతున్నాం మేము. ఏం చేస్తున్నారు మీరు? మీ వ్యవస్థలను పంపించి రోహింగ్యాలను బయటికి పంపిస్తలేరు. ఎప్పటికీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు కాదు, మీరేం చేస్తున్నారు? ఇక్కడ అమెరికాలో ట్రంప్ కదా మనోళ్ళని పట్టుకుని పంపించినట్టు ఇక్కడ ఇలా డిపోర్షన్ చేస్తా ఉన్నారు కదా, మొత్తం ఫ్లైట్లలో పెట్టి కంప్లీట్ బయటికి పంపిస్తున్నారు కదా, మీరేం చేస్తున్నారు? ఇక్కడ మీరు రాజకీయం చేస్తున్నారు. వాడిని నువ్వు తిట్టాలి, నువ్వు వాడిని తిట్టాలి. ఇదా మీది రాజకీయం?